హాయ్ అందరికీ, అందరూ బాగున్నారని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఉత్తరాంధ్రలో రాజాం దగ్గరలో 20 కిలోమీటర్ల దూరంలో మడ్డువలస రిజర్వేయర్ పక్కన ఒక అద్భుతమైన దేవాలయాన్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అదే మన సంగమేశ్వర దేవాలయం. ఉత్తరాంధ్రలోనే చాలా ఫేమస్ అనమాట. ఇది లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు ఈ టెంపుల్ని. చాలా అద్భుతమైన సంగం గ్రామానికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఇదేనండి సంగం గ్రామం. మనం వచ్చేసాం, టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు నించొని చూడండి, శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానం ఇది. లోనికి వెళ్ళగానే మనకి ఫస్ట్ కనిపించేది నందీశ్వరుడు. చూడండి ఒకసారి, ఎంత అద్భుతమైన నందీశ్వరుడు అంటే చాలా పురాతనమైన నందీశ్వరుడు అనమాట. ఇప్పుడు శివలింగాన్ని చూపిస్తున్నాను చూడండి. పురాణాల్లో శ్రీకృష్ణుడి యొక్క అన్నైన బలరాముడు ప్రతిష్ఠించిన లింగం అట. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఈ ఆలయం యొక్క చరిత్రను చాలా అద్భుతంగా వర్ణిస్తారు. ఇక్కడ ఆ బలరాముడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడే తపస్సు చేసుకునేవాడంట. అంత అద్భుతమైన పురాతనమైన ఆలయం అన్నమాట ఇది. చూడండి ఒకసారి, ఈ శివలింగం అనేది ఒక గుహ లోపల ఉంటుందన్నమాట. మనం గుడిలోకి వెళ్ళగానే గుహలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ విఘ్నేశ్వరుడు ఇంకా సూర్యనారాయణమూర్తి విగ్రహాలు కూడా మనం చూడవచ్చు. అద్భుతంగా కనిపించే ఈ నందీశ్వరుని ఒకసారి చూడండి. దక్షిణ భారతదేశంలోనే మహాశివరాత్రి నాడు లక్షల మంది దర్శించుకునే శివాలయం అంట ఇది. మన దక్షిణ భారతదేశంలోనే చాలా అద్భుతమైన శివాలయం. కార్తీక మాసంలో 1 మంత్, 1 నెల పాటు ఇది ఓపెన్లో ఉంటుంది. ఎవరైనా చూడాలనుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చాక మన మనసులో వైబ్రేషన్, ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. వచ్చి తప్పకుండా చూడాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూశారు కదా, ఈ యొక్క గోడలపైన చాలా అద్భుతమైన శిల్పకళ కనిపిస్తుంది అన్నమాట. ఇది చాలా పురాతనమైన టెంపుల్ అవడం వలన సంగం యాత్రలోనే, సంగం చరిత్రలోనే మన ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర మొత్తం మారుమోగిపోయిందనమాట. అంత గొప్ప అయిన టెంపుల్ మన సంగం, మన రాజానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూశారు కదా, ఎత్తు నుండి చూస్తే ఈ శివలింగం చాలా లోతులో ఉన్నట్టు, ఈ గుడి చాలా లోతులో ఉన్నట్టు కనిపిస్తుంది. మనం ఈ లోనికి వెళ్ళే కొలది ఇది ఒక గుహా ప్రాంతంలా కనిపిస్తుంది. ఇంత అద్భుతమైన శివలింగాన్ని మీరు ఎక్కడా చూడలేరన్నమాట. అంత అద్భుతమైన శివలింగం మన సంగంలో ఉంది. మన సంగం అని పేరు రావడానికి గల ముఖ్యమైన కారణం ఇక్కడ మూడు నదులు కలిసే ముచ్చటైన ప్రాంతాన్నే మనం సంగం అని అంటాం. 3 నదులు, నాగావళి, వేగావతి, స్వర్ణముఖి. ఈ 3 నదులు కలిసే ప్రాంతమే చాలా అద్భుతమైన ప్రాంతం. ఇక్కడ ఒక్కసారి స్నానం చేస్తే వచ్చే పుణ్యం ఇంకెక్కడా రాదనేసి పురాణాలు, ఈ చుట్టూ ఉండే గ్రామ ప్రజలు చాలామంది చెప్పుకుంటారు. ఇది ఎంత అద్భుతమైన ప్లేస్ అంటే మన చుట్టుపక్కల నివసించే ప్రజలందరూ కూడా వాళ్ళ పితృదేవతల యొక్క అస్థికలను ఈ నదిలో కలిపి వాళ్ళ ఆత్మకి శాంతి కలిగేలా చూసుకుంటారనమాట. అంత అద్భుతమైన ఈ నదుల యొక్క విశేషం మాటల్లో చెప్పలేనిది. దీన్ని చెప్తే సరిపోదు. మీరు కూడా ఒకసారి ఈ సంగం గ్రామానికి వచ్చి దర్శించుకో.